మీరు దేశం కోసం బోర్డర్‌లోనే ఫైట్ చేశారు. మరి ఎలా ఈ మధు పార్క్ బ్రిడ్జ్ కోసం ఎలాంటి ఫైట్ చేయబోతున్నారు? మేడం మాకు మ్యాక్సిమం ఎక్స్‌పెంట్ పాసిబుల్ అన్నీ మేము చేశామండి. మేము ఇక్కడ ఉంటప్పుడు మాకు ఒకటే న్యాయబద్ధంగా మేము ఇక్కడ ఇదేమైనా మేము హట్స్ వేసుకున్నది కాదు కదా! జిరాయత్ భూమిలో కట్టుకున్నది. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు వాళ్ళకి ఎటువంటి సమస్య కాదు. కాకపోతే అంతకుముందు 2004లో తీసుకున్నప్పుడు 9 మీటర్ల బఫర్ జోన్ ఉన్న దానికేమొచ్చి ఏదో ఎక్కువ అది తప్పది. మీకు 2012లో అమెండ్మెంట్ తెచ్చామన్నారు. 2016 నుండి అది ఇంప్లిమెంట్ చేసామని కూడా వాళ్ళ మట్టుకు వాళ్ళే చెప్తున్నారు. చెప్పారు కరెక్టే. మీరు మరి ఆ 2015, 16లో మీ ప్రభుత్వం ఎవరి ప్రభుత్వం ఉంటే వాళ్ళ ప్రభుత్వం అంతకుముందు పర్మిషన్ ఎవరిచ్చారు? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఇచ్చింది అప్పుడు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉండేది 2004 పర్మిషన్ ఇచ్చేటప్పుడు దీనికి. తర్వాత 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించి తర్వాత స్టేట్‌కి 2గా విభజించారు. తర్వాత 2015, 16లో తెచ్చామంటున్నారు. యాక్ట్ తెచ్చారు. ఆ రోజే మీరు బాబు ఇది ఆల్రెడీ బఫర్ జోన్‌లో ఉంది కాబట్టి నో రిజిస్ట్రేషన్ అని బోర్డు పెట్టేసి ఉంటే దీని మీదను. మేము అప్పులు చేసి బ్యాంకుల్లో అప్పులు చేసి తీసుకొని రాము కదా! ఈ తంటాలు పడం కదా! మాకు సర్వీస్ నుండి రిటైర్ అయిన తర్వాత మియర్లీ వి గెట్ సమ్ అమౌంట్ అండి. మాకు ఎంతో కొంత అంత అంటే ప్లాట్‌కున్నంత డబ్బులైతే మాకు రావు. దానికి తోడుగా ఇంకేదో ఉన్న ఆస్తులు అమ్ముకోనో లేకపోతే ఇంకేదో చేసుకొని బ్యాంక్ లోన్లు తీసుకొని తెచ్చి పెట్టాము. ఆ బ్యాంక్ లోన్లే ఇప్పుడు 2 రెట్లు ఆల్రెడీ బ్యాంక్ లోన్లు ఈఎంఐలే కట్టాము. ఎందుకంటే తప్పదు అది తీసుకున్నాం మాకు గృహం కావాలని తీసుకున్నాం. ఇప్పుడు మీరొచ్చి ఇప్పుడు ఎప్పుడైనా అది ప్రాస్పెక్టివ్ అండ్ రెట్రోస్పెక్టివ్ అని ఒక 2 పదాలు ఉంటాయి ప్రతి దగ్గర. ఏదైనా జరిగిన దానికేమొచ్చి కాన్సిక్వెంట్‌గా మీరు ఏదైనా అమెండ్మెంట్ తెస్తే వెనకున్న దానికున్న న్యాయాన్నేమొచ్చి తొంగ తొక్కిమని ఎక్కడ ఉండదండి. ఈ రోజు నేను ఏదైనా చట్టం తెస్తే ఈ రోజు ఉండే సరే ఈరోజు ఈ చట్టం తెచ్చాను. ఈరోజు మిడ్‌నైట్ ఈరోజు మధ్యాహ్నం 1 గంటకో లేకపోతే తెల్లవారు 8 గంటలకో అది ఎఫెక్ట్ ఉంటుంది. అంతేగాని నాకు 9 మీటర్స్ అని బఫర్ జోన్ నేను 2004లో నాకు పర్మిషన్ ఇచ్చినప్పటిది నువ్వు 2016లో తెచ్చి దాన్ని ఒకదానికొకటి మింగిల్ చేసి దానికి అర్థం ఏముందండి? అంతే కదా! లేదు మీరు చేసుంటే మేమెవరం చేసుకున్నాం. ఈవెన్ ఫిబ్రవరి ఆయన 13థ్ రోజు 11థ్ ఆర్ 13థ్ రోజు నోటీస్ ఇచ్చారండి. దానికంటే ముందు 8థ్ ఫిబ్రవరి రోజు కూడా రిజిస్ట్రేషన్ అయింది మరి ఇదే ఫ్లాట్‌లో. మరి ఆ రోజు బఫర్ జోన్ లేదు కదా! మరి 2 సంవత్సరాలు మీ ప్రభుత్వం కదా నడుస్తుంది. మీరు మొట్టమొదట అన్నారు దీనికి ఓకే మాకు మూసి సుందరీకరణ అవ్వాలని చెప్పేసి 1 ½ ఇయర్ నుండి పాట హరికథ దాసుడిలాగా హరికథ పాడుతూనే ఉన్నాడు, చెప్తున్నాడు, చిడతలు వాగిస్తున్నాడు. మరి చిడతలు వాగించిన పెద్ద మనిషి ఒక సంవత్సరంన్నర ముందే చెప్పాలి బఫర్ జోన్లో కాబట్టి నో ట్రాన్సాక్షన్ జోన్ పెట్టేసి అన్నీ చెయ్యాలి కదా! ఇలాగ 10,17 స్ట్రక్చర్లని ఆయన ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు. ఇలా 10,17లో ఎన్ని స్ట్రక్చర్లు మీరేమొచ్చి మీ ప్రభుత్వం ఆల్రెడీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతను మీరు నోటీస్ ఇచ్చింది? ఎవరికీ నోటీస్ ఇవ్వలేదు. ఇప్పుడు ఏదో ఆ జోన్, ఈ జోన్ అని చెప్పి కేవలం ఏంటంటే బ్లాక్ మెయిల్ చేయడం ఏదో బెదిరిస్తారు. ముందేమన్నారు అసల? మూసి సుందరీకరణ అన్నారు. అందరూ ప్రజలు తిరగబడ్డారు. మూసి సుందరీకరణ అనే పదం బాగాలేదు. దీనికి మూసి శుద్ధీకరణ అన్నారు. మూసి శుద్ధీకరణ పదే పదే నేను చెప్తాను. మూసి శుద్ధీకరణ అనేది వన్ డే అయిపోయే పనే కాదు ఇది. మూసి శుద్ధీకరణ అనేది మీరు స్టెప్ బై స్టెప్ ఎక్కడో తీసుకుని 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, ఒక 2 కిలోమీటర్స్ ఎక్కడ మీరు ట్రై చేయాలి. ఆ ప్రయత్నం చేసినా మీరు అసలు కౌంటర్ మెషర్స్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇంటాక్సికెంట్ తెచ్చి అజాడే డంప్ చేస్తున్నారు. వాళ్ళ మీదకి ఎవరైనా మీరు యాక్షన్ తీసుకునే మీద దాఖలాలు ఉన్నాయా? వాళ్ళని డంప్ చేయడం ఆపించగా ఇప్పుడు లేదు. ఎస్టీపీలు అన్నారు. ఎస్టీపీలు మీకు నేను చెప్పాను కదండి 5% కంటే ఎస్టీపీలు అక్కడ పని చేయట్లేదు కర్మకాలి. మీరు ఎస్టీపీలు ప్రాపర్గా ఆపరేషన్ చేయండి. మొట్టమొదట ఎస్టీపీల వల్ల ఎంతవరకు మీరు శుద్ధీకరణ చేయగలుగుతారో మొట్టమొదటి దాని డాటాని మీరు కలెక్ట్ చేసుకోండి. కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకెలా మనం చేస్తే మీరు మోర్ దాన్ 60-70% అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు శుద్ధీకరణ పని చేసిన తర్వాతను అప్పుడు 7 టీఎంసీ తెస్తారో 70 టీఎంసీ తెచ్చి మొత్తం హైదరాబాద్ను ముంచదలుచుకున్నారు. అది అది మీ విజ్ఞతకు వదిలేసాం మేము. అది ముందు చేయండి. ఇదన్నీ చేయాలంటే మీరు మరొక టర్మ్ కావాలి మీకు ప్రభుత్వానికి. మీకు మరొక టర్మ్ కావాలంటే మీరు ఎలా ఉండాలి? ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలను పరిపాలిస్తే మీకు ప్రజలు ఓట్లు వేస్తారు. ఈవెన్ మరొకసారి ఆయన మన కిందసారి అక్కడ ఆ మీటింగ్లో అంటున్నాడు ఆయన మనకి మీరంతా ఓట్లు వేస్తే మేము గెలుస్తాం కానీ అపార్ట్మెంట్ ఉండి అన్నారు. ఆయన సిగ్గుండాలి ఈ మాట చెప్పడం నేను చెప్తున్నాను. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ ఇదే అప్పుడంతా బీఆర్ఎస్ జిందాబాద్ అనేవారు ప్రజలందరూ. ఒక్కరే కాంగ్రెస్ ఇది ఉండేవారు ఎవరు వార్డు కౌన్సిలర్. ఆ వార్డు కౌన్సిలర్ నో వన్ ఫాతిమా బేగం అని చెప్పేసి మేము అంతా వార్డు 6కి వస్తామండి మేము. ఈ వార్డు 6లో ఫాతిమా బేగం గారికి అసలు ప్రెస్టీజియస్గా కనీసం కాంగ్రెస్ రూపు మార్చిపోకూడదని చెప్పేసి కాంగ్రెస్ గెలిపించాం. ఆవిడ ఒక్కరే ఉండేవారు కాంగ్రెస్ కౌన్సిలర్. మిగతా ఇక్కడ ఉన్న 32, 33 అందరూ బీఆర్ఎస్ వాళ్ళు. ఒకళ్ళిద్దరు బీజేపీలు ఉన్నారు నాకు తెలియదు కానీ. మరి అలాంటప్పుడు మేము ఓట్లు వేయకండి ఇప్పుడు ఆమె కాంగ్రెస్ కౌన్సిలర్ గెలిచిందా? ఆ విషయాన్ని ఆయనకి ఏంటంటే మీ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు. అంటే ఎప్పుడు ఎక్కడుంటే అక్కడ అంటే ఏ విధమైన ప్రజలతో మాట్లాడితే ఆ విధమైన ప్రజలకు రెచ్చగొట్టి మాట్లాడటం కాదు. మీరు 6 గ్యారెంటీలు ఏం చేశారండి నాకు ఒకసారి చెప్పండి. 6 గ్యారెంటీలు ఈరోజు రైతు బంధు మీరు పే చేయగలరు ఎవరికైనా? మీరు ఎందుకు ఈ గత ప్రభుత్వం ₹1,00,000 అంటున్నారు. నేను 2,00,000 మీటకాయలు కొట్టాడు. 2,00,000కి అది ఎక్కడ 2,00,000 వాడికి ఎవరికైనా ఇచ్చాడా?
విలేజ్కి వెళ్ళి అడగమనండి. ఎక్కడైనా 2 లక్షలు పడి నాకు రుణమాఫీ అయిపోయిందంటే నేను అవి చాలని ఇవ్వలేకపోయారు. కారణం మీ మట్టు మీరే చెప్తాను ఖజానా డబ్బులు లేవని. మరి ఖజానా డబ్బు లేనప్పుడు అప్పు చేసిన పప్పు కూడా ఎందుకు తినాలనుకుని భోజనం పెట్టాల్సిన అవసరం ఉందా? నువ్వు అప్పులు తెచ్చి భోజనం దావా చేయవలసిన పని ఉంది లేదు కదా. ఉన్నదంతా చెయ్యు. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. మీరు స్లోగా చేయండి. అంటే మీరు ఒక్కరోజుకి దేన్ని మనం చేసేలేమండి. ఎవరమైనా ఇప్పుడు మేము ఎవరైనా ఒక పిల్లడు పుడితే ఆడికి 15-20 ఇయర్స్ వస్తే అప్పటి వరకు చదువుకున్నాడు ఏం చేస్తుంటాడు అవుతుంది. అది మీరు ఏంటి కాలక్రమేణా చేస్తుంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ చేసి ఆ ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాలు మొట్టమొదటి మీరు తెలుసుకోవాలి. ఆ సాధ్యాసాధ్యాలను బట్టి దాన్ని స్లోగా మీరు దాన్ని డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అది చేయకుండాను నేను ఒకటే అదే ప్రతిసారి అడుగుతున్నానండి. మీరు ఏది లేకుండాను ప్రాజెక్ట్కి ఆ వైపు వదిలేశారు, కింద వైపు వదిలేశారు. మూసీ సంఘం అన్నారండి. మూసీ సంఘం యాక్చువల్గా ఎక్కడ జరిగిందండి? వాళ్ళే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ క్లియర్గా పిక్చర్ ఇచ్చాడు. ఈ మూసా రివర్ కాలువ అసలు యాక్చువల్గాను అటుండి ఈసా కాలువ ఈ రెండు కలిసి బాపు ఘాట్ కింద ఉంటుంది చూడండి, అక్కడ మనదట రామాలయం కిందను అక్కడ రెండు కలిసిందని సంఘం అన్నారు. అక్కడ గాంధీ గారి బూడి తెచ్చి అస్థికలతో బూడి తెచ్చి కలిపమన్నారు. మరి మేమైతే ఆయన పైనే ఉన్నాం కదా. మరి నువ్వు రివర్ అక్కడ నువ్వు పిక్చర్లు వచ్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి దీనిపైన దాని రివర్ అని ఎందుకు చెప్తున్నావు? మరి అది తప్పు కదా. నువ్వు అక్కడ కిందకి చెయ్యి, అక్కడ కిందకి లేదు. పోనా పైనుండి చేసుకుని వస్తున్నావు, అది లేదు. మొట్టమొదటి మీరు మాకు ఇచ్చేయండి ఇక్కడ ఏదో చేసేస్తాను ఏం చేసేస్తాం. తర్వాత జరిగేది ఏమి ఉండదు. మా ఒకటేనండి. సార్ చెప్పినప్పుడు ఏంటంటే మేము మా జీవితంలో ఎప్పటికీ పిల్లలు ఏమి లేరు. ఏదో అక్కడ డ్యూటీలు ఉన్నా మా పాటలు పడడం ఓకే, అందరికీ దేశం బాగుంది, దేశ ప్రజలు బాగున్నట్టు అందరితో సంతోషించేవాళ్ళం. మేము రిటైర్ అయిందా నాన్న తంటాలు పడడం వచ్చాము, ఏదో భార్య పిల్లలతో ఇక్కడ ఏదో ఇప్పుడు అందరికీ మ్యాక్సిమం అందరూ 60 దాటిసిన వాళ్ళు ఉన్నారండి. డిఫెన్స్ వాళ్ళు ఉన్నవాళ్ళు అందరూ నెక్స్ట్ సర్వీస్మెన్స్ అందరూ. ఇప్పుడు ఏముంది మా అయితే మన 25 ఏళ్ళు ఏమన్నా మొత్తం మన భగవంతుడు ఇచ్చిన వరకు బతుకుతాం. అప్పుడు ప్రశాంతంగా బ్రతకాలని వచ్చిన వాళ్ళకి మాకెందుకు ఇంత అల్లుకల్లోలం పెట్టేసి నువ్వు ఏది సాధించాలనుకుంటున్నావు? నేను ఒకటే అంటానండి, ఒక విగ్రహం కోసం ఎందుకు ఇంత తపన నాకు అది అర్థం అవడం లేదు. మీరు ఇక్కడ తెచ్చి ఒక ఎయిమ్స్లో హాస్పిటల్ కడుతున్నారా? డెఫినెట్గా మేము దండం పెట్టి అంటే అందరికి మా ఒక్కరి కొద్ది కాదు, మా 400 కాకుండా 4,000 మంది 40,000 మందికి 4 లక్షల మందికి ప్రయోజనం జరుగుతుందని చెప్పేసి మేమే దండం పెట్టి వెళ్ళిపోతాం. లేదు పెద్ద గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కట్టేస్తున్నారా? లేకపోతే దేశానికి రేపు భారత పౌరులు తయారు చేసే టెక్నాలజికల్ ఇన్స్టిట్యూట్ కట్టేస్తున్నారా మీరు? ఈ ఐఐటీ లాంటిది అది లేదు. ఒక రైల్వే స్టేషన్ కడుతున్నావా? ఏదీ లేదు. గాంధీ 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 మేము మాకైనా గాంధీ దుష్మనా? మేము గాంధీ దుష్మన్ అయితే మరి దేశానికి మేము ఎందుకు సేవ చేసాము? 2 సంవత్సరాలు ఒకరు 30 సంవత్సరాలు 34 ఎందుకు సేవ చేసామండి? మహాత్మా గారు కాదనడం లేదు. దాన్ని మీరు డెవలప్ చేయండి. లేదు గాంధీ గారి విగ్రహం గాంధీ గారు మీకు ఎక్కడొచ్చి ఇంత పెద్ద 85 ఎకరాలు అది చాలదన్న గాంధీ గారు ఎక్కడ చెప్పారండి? లేదు కదా. మా వెనక 85 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉందండి. అక్కడ 5 ఎకరాలు 4 ఎకరాలు కట్టండి, ఆ చుట్టూ డెవలప్మెంట్ చేయండి. మేము కూడా వెళ్తాం. ఇంకొకటి, మీరు ఇంత డెవలప్మెంట్ చేసినప్పుడు ఆ ఫలితాన్ని మేమెందుకు అనుభవించకూడదు? మా బాధ అది. ఇప్పుడు మీరు అంటున్నారు ఇన్నాళ్ళు మీరు కష్టపడ్డాం ఓకే, వీడి అగ్రీడ్. మాకుండే లిమిటెడ్ మేము బంజారీల్స్ జూబిలీస్ కొనే స్తోమత మాకలాగే ఎక్కడే దొరికింది డిఫెన్స్ చుట్టుపక్కల మేము కొనుక్కున్నాం కొంత. ఏది మాకుండే చిన్న మొత్తాలతో ఎందుకంటే మా కెపాసిటీ కూడా మాకు లోన్ వస్తుంది. ఆ లోన్ కట్టుకున్నాం, అక్కడ కట్టుకోలేదు కదా. పోనీ మీరు బాగా చేసి దీన్ని ప్రక్షాళన చేసి దీన్ని ప్రక్షాళన చేస్తామన్నారు. మరి ఆ ఫలితాన్ని మేము ఎందుకు అనిపించకూడదు? ఫ్యూచర్లో మేము కానీ మా పిల్లలు ఎందుకు అనిపించకూడదు? మేమెంత కష్టపడి రేపు ఎవరైనా దేనికి ఇల్లు కట్టుకుంటాము, ఉన్నాళ్ళు బతుకున్నాళ్ళు ఉంటాము, తర్వాత మా పిల్లడికి ఎవరికి ఉంటే వాళ్ళు దక్కుతుందని ఉంటారు. మరి వాడు ఎందుకు అనిపించకూడదు? ఇంకొకటి, మీరు ఎక్కడైనా అంటే మీరు ఏదో ఈ మార్కెట్ ఏవో కాకమ్మ కథలని చెప్తున్నారండి. ఈ కాకమ్మ కథలకి మీరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో లేకపోతే ఎక్కడ పాష్గా ఉండే ఏరియాలో కడితే జనాలు టూరిస్టులు వస్తారండి. నువ్వు ఇండియా నుండి టూరిస్ట్ వచ్చి ఏం చేస్తారండి? ఇండియా నుండి ఎవరు టూరిస్ట్ వస్తారు? కరీంనగర్ నుండి వచ్చినవాడు, లేకపోతే నిజామాబాద్ నుండి వచ్చిన, వరంగల్ నుండి వచ్చినవాడు, ఇంకెక్కడెక్కడ రంగారెడ్డి ఎక్కడ నుండి వచ్చినవాడు వస్తాడు. ఉదయం వస్తాడు, సాయంత్రం వెళ్ళిపోతాడు. నైట్ ఇక్కడ తిరిగి పని ఆయనకి ఏముంది? ఎవరు ఉండరు. ఫారినర్ వచ్చేటప్పుడు వాడు కూడా ఏరియా లొకేషన్ చూసి వస్తాడు. మనం ఎక్కడ పడితే అక్కడ ఎక్కువ కట్టిస్తే ఎవరు చూసారు ఇక్కడ. మీకు ఇప్పుడు అదంతా బస్తీయే కదా. మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాసే కదండి లంగర్ హౌస్ అంతాను. అంటే ఇప్పుడు ఇది ప్రక్షాళన చేసినంత మాత్రం మొత్తం మీరు లంగర్ హౌస్ని మార్చేయగలరా? మరి అక్కడ టూరిస్టులు ఎలాగొస్తారండి? టూరిస్ట్ ఇన్కమ్ కావాలంటే ఎలాంటి మీరు పాష్గా ఫారినరే రావాలి. ఇండియా వాడు వచ్చాడు ఏముంది, మహా వెళ్తే అక్కడ ఏమో 10 రూపాయలు ఏది పల్లీలు కొనుక్కున్నప్పటికీ మన పాకెట్లు ఖాళీ అయిపోతుంది. బుల్డోజర్కి అడ్డం పడతారంటారా? బుల్డోజర్ ఇక్కడ వరకు ఏమీ రాదండి. ఇది అంతా ఏంటంటే పులి చర్మాలు చూపించడానికి. బుల్డోజర్ ఎందుకు వచ్చిందండి? మేము హైడ్రాలు ఉన్నామా? లేదా ఇల్లీగల్ ప్లేస్లో ఉన్నామండి? మేము కాదు కదా. బుల్డోజర్ రావడానికి ఏముంది? కాకపోతే ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు, మీరు ఇవ్వకపోతే మీ జోలికి రాని, మీకు టచ్ చేయను, కాకపోతే మీరు జీరో వాల్యూ అంటున్నాడు. ఆ జీరో వాల్యూ అనే దానికి మేము న్యాయపరంగా మేము పోరాడతాం. ఇప్పుడు జీరో వాల్యూ అంటాను నేను పదవులు ఉంటే నేను ఒక జీరో వాల్యూ అనడానికి నాకు హక్కు ఉండదు కదా. దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా. జీరో వాల్యూ ఎలాగంటారు? ఆయన మొత్తం మధుపర్ జీరో వాల్యూ అనడానికి లేదు. తర్వాతను
మా పెర్మిషన్ ఎవరు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు? ప్రభుత్వ అధికారులే కదా ఇచ్చారు, ప్రభుత్వమే కదా ఇచ్చింది. తర్వాత ప్రభుత్వమే కదా తీసుకుంటుంది, మా ఆదాయం తీసుకుంటుంది, ట్యాక్స్ ప్రభుత్వం తీసుకుంటుంది కదా. మేము ప్రైవేట్ ఏజెన్సీలకు లేదా బిల్డర్స్కి ఇవ్వడం లేదు కదా. మరి అలాంటప్పుడు ఇప్పుడు దానికి మేము అన్యాయంగా లేదా బుల్డోజ్ తెచ్చి అంత సీన్ అయితే ఇక్కడ ఉండదులేండి. బుల్డోజ్ ఎందుకు తీసుకొస్తాడని మేము ఇవ్వము, ఏం చేస్తాడు చేసుకొనియండి. ఫైనల్గా ఏం చెప్తారు గవర్నమెంట్కి? ఇక్కడ మేము ఖాళీ చేయమండి. గవర్నమెంట్కి ఏంటంటే వాళ్ళు పునరాలోచన చేసుకొని దయచేసి ఆయన గాంధీ గారి విగ్రహం కట్టమనండి, సంతోషిస్తాం. మేము కూడా తూర్పు రోజు దండం పెడతాం గాంధీ గారికి, సూర్య నమస్కారాలు చేసుకుంటాము. అలాగే ఆయన మూసి ప్రక్షాళన ఏంటంటే అదేమో గండిపేట నెక్స్ట్ అది పూర్తి చేసి ప్రజలందరికీ మేలు చేయమనండి. మా జోలికి వచ్చి మా మధు పార్క్ విరగొట్టడానికి వీలు లేదు. ఇక్కడ మేము ఎట్టి పరిస్థితి మేము ఖాళీ చేయము. ఇప్పుడు అదే సింపుల్ ప్రాసెస్ అండి. దీనిలోనే 20% 15% పైప్ లైన్ వేసుకుని వెళ్ళిపోతే ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు నల్గొండ దగ్గరే ఉంది. ఎక్కడ మహబూబ్ నగర్, ఎక్కడ రాయచూరు బోర్డర్ అన్నిటి దగ్గరికి వెళ్ళారు కదా. ఫ్రెష్ వాటర్ ఎలాగ వెళ్ళిందండి, వాళ్ళు తీసుకున్నారు మిషన్ భగీరథ అని. మిషన్ భగీరథ ప్రతి దగ్గర మంచినీరు వెళ్ళింది కదా. నల్గొండ మిషన్ భగీరథ లేదా? ఆల్రెడీ ఉంది. ఈయన దాంట్లో ఒక బహానా చెప్తున్నాడు ఆయన. మిషన్ భగీరథ ఇంతకుముందు గత ప్రభుత్వం మిషన్ భగీరథతో ప్రతి గ్రామానికి మంచినీరు ఉంది ఆల్రెడీ. కృష్ణా వాటర్, గోదావరి వాటర్ ఎక్కడే సదుపాయం ఉంటే సదుపాయం మిషన్ భగీరథ వెళ్ళింది. ఇప్పుడు ప్రత్యేకించి మా నల్గొండ వాళ్ళకి నేను చేయదలుచుకుంటే నాకు తెలియదు. నువ్వు లేదు ప్రక్షాళన చేయాలనుకున్న చెయ్యు. ఇది అంత ఈజీ టాస్క్ కాదు. మీకు 234 కిలోమీటర్లు అనేది ఏమొచ్చి మీరు అంత ఈజీగా దీన్ని ఫ్రెష్ వాటర్ ఇక్కడ పంపించేస్తాను, అక్కడ ఫ్రెష్ వాటర్ అదేమో కాళ్ళతో కాళ్ళు కడుక్కుంటారు అన్నది అది అంతా ఒట్టి భ్రమ. ఇది ఈ భ్రమ ప్రజల భ్రమ పెట్టొచ్చు అంటే ఒక దగ్గరికి వెళ్తే ఒక మాట ఆడొచ్చు, మీ దగ్గరికి వస్తే మీదే మాట, నా దగ్గరికి వస్తే నా దగ్గర మాటలు మాట్లాడొచ్చు. అది ఎందుకు రాజకీయ నాయకులకి ఆ టాక్టిక్స్ లేకపోతే వాళ్ళు సర్వైవ్ కాలేరు.